పత్రిక 14వ అధ్యాయము 8వ వచనం. ఓకే, 23వ వచనం చదవండి. విశ్వాసం లేక కనుక దోషి అని తీర్పు పొందును. విశ్వాసం మూలం కానిది ఏదో అది పాపం. దేవుని పరిశుద్ధ లేఖనాలు దీవించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న అలా పండుగ శ్రద్ధలో పుస్తకాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి సమయంలో ఈ వాక్యాన్ని జ్ఞానం చేస్తుంది. వాళ్ళతో మాట్లాడండి. రావాల్సిన వ్యక్తులను కూడా త్వరగా తీస్తున్నాం. ప్రార్థన పెట్టున్నాము. అక్కడ రాయబడిన మాటలు మనం చూస్తే అక్కడ కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఆ మాటలు ఒకసారి మనము జ్ఞానం చేద్దాము. 8వ వచనంలో మనం చదువుకున్న మాటలు ఏ మాట చదువు సార్? చదవండి. 8వ వచనాన్ని మనము బ్రతికినాను ప్రభు కోసమే బ్రతకాలి, చనిపోయినాను ఇది పౌలు చెప్తున్నాడు. తను దేవుని వాక్యాన్ని అధ్యయనం చేయడం దాన్ని బట్టి, దేవుడు తనకి ఇచ్చిన దర్శనాన్ని బట్టి, దేవుడితో తనకున్న చాలా నమ్మకత్వాన్ని బట్టి అసలు మనిషి ఎందుకు బతుకుతున్నాడు, అసలు మనిషి ఎందుకు జీవిస్తున్నాడు, అసలు మనిషి ఎవరి కొరకు బతుకుతున్నాడు, అసలు మనిషి ఎవరి కొరకు జీవిస్తున్నాడు, అసలు మనిషి ఎందుకు చనిపోతున్నాడు, ఎవరి కొరకు చనిపోతున్నాడు, దీనికి గల కారణాలు ఏంటి, అసలు మనిషి ఎందుకు పడుతున్నాడు, పుట్టి మనిషి ఏం చేస్తున్నాడు, అసలు ఎవరి కొరకు చనిపోతున్నాడు, ఈ విషయాలు ఏమి ఈరోజు మిమ్మల్ని అడిగిన ఎందుకు బతుకుతున్నారంటే సమాధానం లేదు మనకి. ఎందుకు చనిపోతున్నామన్నా సమాధానం లేదు. కానీ బైబిల్ సమాధానం ఉంది. మన వాక్యాన్ని చక్కగా చదువుకుంటే మనస్సు బాగోలేదని, మనస్తాపం చెందిందని ట్రైన్ కింద పడి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇలా చూసుకుంటే చాలా మంది ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు బతుకుతున్నారు, ఎవరి కొరకు బతుకుతున్నారో వారికి తెలియదు. అసలు ఎందుకు చనిపోతున్నారు, ఎవరి కొరకు చనిపోతున్నారు కూడా తెలియదు. కానీ బైబిల్లో అపోస్తల కార్యాలు ఒక మాట ఉంటుంది చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయము 36వ వచనం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి చిత్రించి ఏం చేశాడు ఆయన? చూడండి, ఆయన బ్రతికాడు, చనిపోయాడు. ఏం జరిగింది? దావీదు బ్రతికాడు, చనిపోయాడు. మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చదువుకుందాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారే, చూడండి, దేవుని ఎరగని వారే దుర్మార్గులుగా ఉన్నాడు. చూడండి, ఇక్కడ కొంతమంది వ్యక్తులు మనకి కనిపిస్తున్నారు. ఏలీకి కూడా కొంతమంది పిల్లలు పుట్టారు. ఆ పుట్టిన పిల్లలు ఎందుకు కొరకు పుట్టారో వాళ్ళకి తెలియదు. దేని కొరకు బ్రతుకుతున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు. అందుకే దేని కొరకు చనిపోయారో వాళ్ళకి తెలియలేదు. ఇలా చాలా మంది జీవితాల్లో కూడా మనము దేని కొరకు పుడుతున్నాం, దేని కొరకు చనిపోతున్నాం అని ఆలోచిస్తే, నేటి దినాల్లో మనిషి దేని కొరకు పుడుతున్నాడంటే తన స్వనీతిని నెరవేర్చుకోవడానికి, తన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి. ఇక్కడ ఏది ఒక యాజకుడైనా, ఈయన ఒక యాజకుడు, ఈయనకి కొంతమంది పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలు పుట్టారు కానీ దేని కొరకు పుట్టారో అర్థం లేని జీవితాన్ని వాళ్ళు జీవించారు. వాళ్ళు బ్రతుకుతున్నారు. ఎలా బతుకుతున్నారంట? మిక్కిన దుర్మార్గులే బతుకుతున్నారు. ఎలా బతుకుతున్నారు వీళ్ళు? దుర్మార్గు పనులు చేస్తున్నారు. పుట్టారు. దేని కొరకు పుట్టారంటే దుర్మార్గు పనులు చేయడానికి పుట్టినట్టుకున్నారు వీళ్ళు. ఇంకా చూస్తే వాళ్ళ యొక్క ఇచ్చలు, వాళ్ళ యొక్క కోరికలు, వారి యొక్క తృప్తి పొందడానికి వాళ్ళు
బతుకుతున్నారు. ఎందుకు బతుకుతున్నారు? వాళ్ళు దేని కొరకు బతుకుతున్నారంటే, ఒకటి దుర్మార్గ పనులు చేయడానికి బతుకుతున్నారు. ఇక్కడ కిందకి అలాగ వచ్చింది, 26వ వచనం చదవండి. అక్కడ ఒక వ్యక్తి కనపడతాడు మనకి. బాలుడైన సమూయేలు ఇక్కడ చూడండి, ఇద్దరు వ్యక్తులు ఇక్కడ మనకు కనిపిస్తున్నారు. ఈరోజు సంఘంలో కూడా ఒక వ్యక్తి పౌలు అంటున్నారు ఆ 14వ వచనంలో, అసలు మనం ఎందుకు పుట్టాము, దేనికి చనిపోతున్నాం? ఈరోజు మనం చెడ్డ కార్యాలు చేయడానికి పుట్టలే. వాళ్ళ జీవితం ఎలాగుందంటే, దేవుడు వారిని ఏం చేయాలనుకున్నాడ? 25వ వచనం, నరునికి నరుడు ఎవడైనా యెహోవా విషయంలో పాపము చేసిన యెడల వాని కొరకు ఎవరు విజ్ఞాపన చేయను? చదువు. అయితే యెహోవా వారిని చంపదలిచి, చూసారా ఇప్పుడు ఎందుకు చనిపోతున్నారేంటి? అసలు ఎందుకు బతికేలేదు? దుర్మార్గ పనులు చేయడానికి. ఇంకా ముందుకు వెళ్ళి మనం చూస్తే, అదే కింద మనం చూసుకుంటే 15వ వచనం చూడండి. 7వ దినమున మరి సంసోను భార్యతో ఇట్లను, నీ పెనిమిటి ఆమె ఇప్పుడు గల భావం మాకు ఇక్కడ చూసారా ఎలాంటి పరిస్థితులకు ఉంటుందో. అసలు ఎందుకు సంసోను దేవుడు ఏర్పరచుకున్నాడు? ఆ ఏర్పాటు పోయింది. ఎందుకు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చాడు? ఎందుకు చాలా ఏళ్ళ తర్వాత దేవుడు బిడ్డనిచ్చాడు? అవన్నీ ఎక్కడికి వెళ్ళిపోయాయి? ఈరోజు మనం కూడా బ్రతుకుతున్నాం. దేవుడు మనకు ఒక ఆయుష్ని ఇచ్చాడు, ఆరోగ్యాన్ని ఇచ్చాడు. అసలు ఎవరి కొరకు బతుకుతున్నాం? ఎవరిని వెలిగించడానికి బతుకుతున్నాం? ఆలోచించాము ఎప్పుడైనా? అసలు ఎందుకు బతుకుతున్నాం మనం? ఇక్కడ సంవత్సరం తన ఇష్టం కొరకు బతుకుతున్నాడు. ఆ ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి తన తెలివితేటలో ఆ ఇష్టం మీద పెడుతున్నాడు. ఇంకా చదువుకుంటే ఆ న్యాయాధిపతుల గ్రంథంలో ఇంకా ముందుకు వస్తే మనకి చక్కగా ఒక మాట కనబడుతుంది. చూడండి, ఆ 5వ వచనం ఒకసారి చదవండి. కింద 15వ అధ్యాయంలో 3వ వచనం చదువుతున్నాం. అప్పుడు సంసోను, నేను ఫిలిష్తీయులకు హాని చేసిన ఎడల వారి విషయంలో నేను ఇప్పుడు నిరపరాధిని ఎందుకని వారితో చెప్పి పోయి 300 నక్కలను పట్టుకుని. చూడండి ఎన్ని నక్కలు పట్టుకున్నాడైనా. అసలు ఎంత బలం ఉండాలి, ఎంత శక్తి ఉండాలి, ఎంత వివేకం ఉండాలి. ఒక నక్కనే పట్టుకోలేము మనం. నక్కల వంటి చిత్రమార్గం అసలు వాళ్ళే మనం పోల్చుకోలేము. అసలు ఒక నక్కనే పట్టుకోలేము మనం. నక్కేటి పొగడే పట్టుకోలేము మనం. పొగడు పట్టుకెళ్ళి దానికి పరిగెట్టగలమా? అలాంటి నక్కలు ఎక్కడ పట్టుకుంటా? అలాంటిది 300 నక్కలు పట్టుకున్నాడంటే ఎంత ఆయన సామర్థ్యం కానీ, ఆయన నైపుణ్యత కానీ, ఆయన తెలివితేటలు కానీ, ఎంత మెల్లుని, ఎంత జ్ఞానము దేని కొరకు ఉపయోగిస్తున్నాడు? తన తన కొరకే ఉపయోగించుకుంటున్నాడు, తన కొరకే బతుకుతున్నాడు. ఇది ఎంతో మందికి ఎన్నో నైపుణ్యతలు ఉన్నాయి, ఎన్నో తెలివితేటలు ఉన్నాయి, ఎంతో జ్ఞానం ఉంది, ఎంతో బలం ఉంది, శక్తి ఉంది. అసలు ఎందుకొరకు బతుకుతున్నారంటే పార్కులోకి వెళ్ళి గేమ్లు ఆడుతున్నారు. వెళ్ళి ప్రజలు సంచారాల ప్లేసుల్లోకి వెళ్ళి సెలవు తీసుకొని గబ్బీ గేమ్లు ఆడుతున్నారు ఒక్కొక్కరు కూడా. మరి ఎందుకు బతుకో తెలుసా? బాగా చదువుకోవడానికి, మంచి ఉద్యోగం చేయడానికి, మంచిగా ఉండి దేవుని కొరకు సాక్షిగా ఉండడానికి. సెల్ పట్టుకుని లోపలికి వెళ్ళి పార్కులోకి వెళ్ళి గేమ్లు ఆడడానికి కాదు, లేక అష్టాచం ఆడడానికి కాదు, లేక ఒక అమ్మాయిని ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడానికి కాదు, ఇచ్చని వీడికి ఇష్టానుసారంగా తినడానికి కాదు. దాని కొరకు బతకలే. బైబిల్ చెప్తుంది, పౌలు అంటున్నాడు, ఎవరి కొరకు బతుకుతున్నాడు? ఇక్కడ సంస్థను తన ఇష్టం కొరకు బతుకుతున్నాడు. అలా బతకడం వల్ల ఆయన ఏమైనా సాధించాడా? చూద్దాం బైబిల్లో ఆయన ఏమైనా సాధించాడంటే చూడండి, ఆయన పరిస్థితి ఎక్కడ దారుణం కింద 16వ అధ్యాయం చూడండి, ఎంత దారుణమైందో. 16వ అధ్యాయం 1 నుంచి 4 వచనాలు కూడా చదువుకుంటే, తర్వాత సంసోను రాజాకు వెళ్ళి వేశ్యను చూసి చూడండి ఎక్కడికి వెళ్ళిపోయింది జీవితం. చూడండి ఎక్కడికి వెళ్ళాడు? వేశ్య. అసలు ఎందుకు బతుకుతున్నాడండి శ్రీగా? ఈరోజు సంసోను అలాంటి పరిస్థితి ఉండొచ్చు, మనం ఇంకొక పరిస్థితిలో ఉండొచ్చు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే సామెతల గ్రంథం ఏమేమి చెప్తుందో తెలుసా? 5వ అధ్యాయం ఉంటుంది, చదవండి ఒకసారి. సామెతల గ్రంథము 5వ అధ్యాయం చూడండి. నా కుమారుడా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగిపోకడి,
జార స్త్రీ ఉండు ఛాయకు పోక నీ మార్గమును దానికి దూరంగా చేసుకోమంటే నీ దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్ళాడైనా? వేశ్య దగ్గరికి వెళ్ళాడంట. కింద నుంచి చదువు, దాని ఇంటి వాకిటి దగ్గరికి వెళ్ళకము, వెళ్ళిన ఎడల పరులకు నీ యవ్వన బలమును, పురులకు నీ జీవిత కాలమును ఇచ్చివేదు. నీ ఆస్తి వల్ల పరులు తృప్తి పొందు, నీ కష్టాలు అన్యులు చేయను, కుదికి నీ మాంసము నీ శరీరము క్షీణించిపోయిన. అయ్యో, ఉపదేశములు నిట్లు రోసివేసి, నా హృదయము గద్దీపు నిట్లు రీకరించి. ఎక్కడికి వెళ్ళాడు? సంసారం తిరగలిపించడానికి వెళ్ళాడు. ఇంత బలమైన వ్యక్తి, ఇంత జ్ఞానం కలిగిన వ్యక్తి తన కొరకు బ్రతికాడు. చాలా మంది జీవితాలు కూడా, నేను మీ కొరకు బతకద్దని చెప్పట్లేదు, మీరు బతకండి, మన కొరకు కూడా మనకు బతకాలి. కానీ దానికి ముందు మనం దేవుని కొరకు బతకాలి. నీ కొరకు నువ్వు బ్రతికితే ఏమవుతుందో తెలుసా? నీ కొరకు నువ్వు బతికావనుకో, దాన్ని కోల్పోతావు. బైబిల్ చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు. నువ్వు దేవుని కొరకు బతికావనుకో, నువ్వు దాన్ని కోల్పోవు. నువ్వు దేనిని ఇష్టంగా ప్రేమిస్తున్నావో అది కోల్పోతావు. దానికంటే దేవుని ఎక్కువగా ప్రేమిస్తే నువ్వు ప్రేమించింది నీ దగ్గరే ఉండదు ఇప్పుడు కూడా. అది బైబిల్ యొక్క ప్రిన్సిపల్. అందుకే చాలా మంది జీవితంలో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటూ ఉంటారన్నమాట. వాళ్ళు ఎందుకు బతుకుతున్నారో వాళ్ళకి తెలియట్లేదు. ఎందుకు చనిపోతున్నారు? ఎందుకు చనిపోయాడు సంసారం? దేనికి చనిపోయాడు? ఎవరిని సాధించడానికి చనిపోయాడు? తాను కోల్పోయాడు. తన జీవితం ఎంత తెలివితేటలు కలిగిన వ్యక్తి, ఎంత యవన కాలంలో చనిపోయాడు. ఆయన ఎంతో పరిచర్య చేయవలసిన వ్యక్తి, అప్పటికి వాళ్ళు బానిసలుగా ఉన్నారు. ఇప్పుడు ఆ బానిసత్వం నుంచి విడిపించే నాయకుడు ఆయన. ఈరోజు ఉన్నాం మనం. ఎవరి కొరకు మనం బతుకుతున్నాం తెలుసా? దేని కొరకు మనం బ్రతుకుతున్నామో అర్థమవుతుందా మనకి? ఆలోచించండి, ఎవరి కొరకు బతుకుతున్నాం, ఎందుకొరకు బతుకుతున్నాం? ఏడే పిల్లలు ఎందుకొరకు బతికారు? వాళ్ళు ఎందుకొరకు చనిపోయారు? సంసోను ఎందుకొరకు బతికాడు? ఎందుకొరకు చనిపోయాడు? వారికున్న బలం ఎవరి కొరకు వాడారు? వారికున్న తెలివితేటలు ఎవరి కొరకు వాడారు? వారికి నైపుణ్యత ఎవరి కొరకు వాడారు? దేవుడే. చాలా బాధపడ్డాడు. పౌలు కూడా అదే అంటున్నాడు. ఆ రోమ 14:8 అంటున్నాడు. చదవండి ఆ మాటను. రోమ 14 మాట చదవండి ఒకసారి. బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభు కోసం చనిపోతున్నాను, ప్రభు కోసమే బతకాలి. చనిపోయినను ప్రభు కోసమే చనిపోవచ్చున్నాము. మనం ఎవరి కొరకు బతకాలి? బైబిల్లో ఎలా ఉన్నాయి? ఎవరు అలా బతికారు? మనం బతకడం వల్ల ఎవరికి మీరు ఎంత చదివించాలి? మీకు అపోస్తల కార్యాలు వస్తారు చూడండి. అపోస్తల కార్యాలు 13వ అధ్యాయం 36వ వచనం. దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించాడు. చూడండి, దావీదు చూడండి, దావీదు కూడా బతికాడు. దావీదు కూడా బ్రతికాడు. దావీదు కూడా జీవింపచేశాడు. దావీదు ఎందుకు బ్రతికాడో దావీదుకి తెలుసు. చూడండి, దావీదు ఎవరి కొరకు బ్రతికాడో దావీదు కూడా బాగా తెలుసు. ఎవరి కొరకు చనిపోయాడో దావీదుకి బాగా. అందుకే ఆయన చనిపోయినప్పుడు పాపములో ఉంటుండగా చనిపోలే, నిండు వృద్ధాప్యములో పరిశుద్ధంగా చనిపోయాడు. ఆయన తన తరము వారికి ఆయన ఏం చేశాడు? పరిచర్య చేశాడు. తన తరం వారికి ఎలా పరిచర్య చేశాడు తెలుసా? తన గిన్నె నిండి పొరుతుంది. ఎంత ఆశీర్వాదం దావీదు. అంటే దేవుడికి చాలా హృదయానుసారంగా ఉన్నాడు. ఒకవేళ తప్పు చేస్తే ఆ మరకను ఎత్తి చూపించేటప్పుడు వెంటనే దాన్ని సమర్థించుకోకుండా, దాన్ని కప్పి పెట్టుకోకుండా వెంటనే ఒప్పుకునే స్వభావం కలిగి ఉన్నాడు. మరలా అలాంటి పాపాల దగ్గరికి వెళ్లకుండా దూరంగా ఉన్నాడు. దేవుడికి హృదయానుసారంగా ఉన్నాడు. దేవుడికి ఇష్టకరంగా దినముకు 3 మార్లు, దినానికి 7 మార్లు, దినమంతయు శ్రావణంతయు ఆయన పడక మీద దేవుడి వాక్యాన్ని జ్ఞానము చేసుకుంటూ ఉంటుంటే ప్రభు మెదడు దొరుకు
ఆయనకి దొరికినట్లుగా ఉందంట. ఆయన ప్రభు కొరకు జీవించాడు. అందుకే ఆ బిడ్డలను కూడా ప్రభు కొరకు పెంచాడు. తన తరానికి సేవ చేశాడు. ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అవమానంతో ఉంటే, గొలియాతును చూసి భయపడిపోతుంటే, ఆ తరానికి దేవుడు ఎవరో, ఆ శక్తి ఎంత దేవుడు అని ఒక దావీదు నిరూపించి చూపించాడు. గొప్ప బిడ్డలను సొలొమోను కనడానికి దేవుడు కృప చూపించాడు. ఆ సొలొమోనుకి అంటున్నాడు, బోధ చేశాడు, అదే బాబు సొలొమోనా, నువ్వు ఇష్టానుసారంగా ఇచ్చలవిడిగా నీకు నచ్చినడికి జీవించావా, దేవుడు తోల్తేస్తాడు. హెచ్చరించాడు, దండించాడు, బుద్ధి చెప్పాడు, తన తరానికి సేవ చేశాడు. దావీదుని చూసుకుంటే నిండు వృద్ధాప్యానికి వచ్చేటప్పటికి ఆయన ఆ ముసలి వయస్సులో పరిశుద్ధంగానే ఆయన మరణ పడకలకు మీదకి వెళ్ళాడు. తన తరానికి ఒక మంచి ఫౌండేషన్ వేసి వెళ్ళిపోయాడు. ఈరోజు మన తరానికి, మన పిల్లలకి ఎలాంటి ఫౌండేషన్ వేస్తున్నాం మనం? ఒకవేళ భార్య కలిగిన వ్యక్తి, భర్త కలిగిన వ్యక్తి, ఎవరి కొరకు బ్రతుకుతున్నాం మనం? రేపొద్దున చనిపోతే దేని కొరకు మనం చనిపోతున్నాం? ఆలోచించాము ఎప్పుడైనా? ఎవరి కొరకు? ప్రభువును మాత్రమే కనపరచడం చూస్తారు. ఎవరిని కనపరచడం చూస్తారు? నా భార్యని కనపరచడం కంటే నా ప్రభువుని ముందు కనపరచాలనుకుంటున్న భర్త. భార్య ఏమనుకుంటది? నా భర్తను కనపరచడానికి ముందు నా యేసుని కనపరచాలని కోరుకుంటారు. ఈ ఇద్దరు యేసుని కనపరచాలని కోరుకుంటున్నారు కాబట్టి పౌలు అంత చక్కగా సేవ చేయగలిగాడు. హల్లెలూయా. పౌలు ఒక రోజు అకుల ప్రిస్కిల్లా ఇంటికి వచ్చాడు. వాళ్ళిద్దరు కూర్చొని మాట్లాడుకుంటున్నారు, ముగ్గురు కలిసి. ఆ మాట్లాడుకునే సంబంధం ఎంత ఆప్యాయత ఉంటుంది కుటుంబంలో. ఈరోజు కుటుంబంలో భార్యాభర్తలు మాట్లాడుకునే అనుబంధాలు లేవు, సంతోషాలు లేవు. భార్యాభర్తలు కలిసి ఏంటి పరిస్థితి ఎలా ఏంటి అసలు మాట్లాడుకునే ఆలోచన లేవు. భార్యాభర్తలు కూర్చొని మాట్లాడుతున్నారు. పౌలు పక్కన ఉన్నాడు. పౌలా, నువ్వు మాకెంతో అవసరం. ఎందుకంటే పౌలు అప్పటికి శ్రమల గుండా వెళ్తున్నాడు. పౌలు చంపడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. సంఘము చూడు ఏమంటుంది అక్కడ, అప్పుడే అప్పటికి ఎంతో పరిచయం చేశారు పౌలుకి. ఇంకా అంటున్నారు, అవసరమైతే నా ప్రాణం అనలే, మా ప్రాణాలు అన్నారు. హల్లెలూయా. అంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరికి ఎవరి కొరకు బతకాలి? దానికి వాళ్ళ కొరకు అనుకోలే. పౌలా, నిన్ను కాపాడుకుంటాం, మా ప్రాణాలు పోయినా. నేను ఆ మాట విజ్ఞానం చేసినప్పుడు ప్రభుని ఎంత ప్రేమిస్తున్నారు వీళ్ళు. అందుకే వాళ్ళ ద్వారా ప్రభు రాజ్య విస్తరణ కొనసాగింది. హల్లెలూయా. ఈరోజు మన కుటుంబం ద్వారా ప్రభు కొరకు ఎవరైతే బతుకుతారో, ప్రభు కొరకు ఎవరైతే ఆయన కొరకు జీవిస్తారో ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది. ఎవరి కొరకు బతుకుతున్నాం మనం? ఇద్దరు కలిసి ఎవరి కొరకు పరిచయం చేస్తున్నాం? సంస్థలు తన కొరకు తను బతికారు, ఏది మీరు వారి కొరకు వారికి బతికారు. కానీ ఇక్కడ అకుల ప్రిస్కిల్లా యేసయ్య కొరకు బతికారు. ఉన్నాయి ఫ్యామిలీ, యేసయ్య కొరకు బతికారు వాళ్ళు, దేవుని రాజ్యం కొరకు బతికారు వాళ్ళు. ఇంకా మన బైబిల్లో చూస్తే ఒకసారి లూకా సువార్త ఒకసారి చూడండి. బైబిల్లో ఒక విషయాన్ని మీకు చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. లూకా సువార్త 8వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. వెంటనే ఆయన దేవుని రాజ్య సువార్తను తెలుపుచు ప్రకటించుచు ప్రతి పట్టణములోను ప్రతి గ్రామంలోను సంచారం చేయుచుండగా 12 మంది శిష్యులను, అపవిత్రాత్మలను, వ్యాధులను పోగొట్టబడిన కొందరు స్త్రీలను, అనగా 7 దెయ్యములు వదిలిపోయిన మగ్దలేనే అనబడిన మరియయు, హేరోదు గృహ నిర్వాహకులకు కూజా భార్యకు యోహన్నయు. చాలు చూడండి, ఇక్కడ ఒక కూజా భార్య. ఈ భర్త ఎవరంటేనా హేరోదు యొక్క గృహ నిర్వాహకుడు. అంటే ఈయన ఒక ఆఫీసర్, ఈయన ఒక పిఏ. అంటే ఆ సామ్రాజ్యంలో ఒక ఉన్నతమైన పదవిలో ఉన్న వ్యక్తి. వీళ్ళు చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందిన కుటుంబం. ఎవరు వీళ్ళు? చాలా ఆర్థికంగా అభివృద్ధి చెందిన కుటుంబంలో చాలా దీనత్వం కనబడదు యాక్చువల్గా.
ఈ ఈ ఈ యొక్క తల్లి, ఆ స్త్రీ ప్రభు కొరకు ఎంత చక్కగా ఉపయోగపడ్డదంటే, ఆమె జీవితంలో చదవండి, అక్కడ ఉంది, అక్కడ చదవండి. ఏ రోజు యొక్క గృహ నిర్వాహకుడు ఆ, కూర్చున్న భార్యకు యోహన్నాయు సుసన్నాయు ఆ, ఆయనతో కూడా ఉండిరి. ఆ. వీరును ఇతరులు అనేకులు ఇతరులు అనేకులను తమకు కలిగిన ఆస్తితో తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారం చేయొచ్చు వచ్చింది. ఎవరు వాళ్ళ కొరకు వాళ్ళు బతకట్లేదు. ఇక్కడ బైబిల్లో ఉన్నారండి, ప్రభు కొరకు బతికే వాళ్ళు. ఇప్పుడు యాక్చువల్గా ఆమె మంచి ఆఫీసర్ భార్య, ఇప్పుడు ఆమె ఆ లగ్జరీనే మెయింటైన్ చేయొచ్చు. కానీ ఆమె ఈ శిష్యులతో తిరుగుతుంది. అప్పటికి ఏసైకి ఆమె పెద్ద ఘనత లేదు. ఘనత ఉన్న వాళ్ళు తిరిగితే మనకి వెనక ఘనత వస్తుంది. మెచ్చుకుంటున్నారు, కొంతమంది తిట్టుకుంటున్నారు. ఇలాంటి రెండిట్లో బ్యాలెన్స్ ఉన్న పరిస్థితిలో ఆమెకున్న రాయల్టీని కాదు, ఆమెకున్న ఆస్తిని కాదు, తన భర్త ఉద్యోగం కాదు, నేను ప్రభు కొరకు ఎలా ఉపయోగపడాలి, నా భర్త రాజ్యాధికములో ఉన్నాడు కానీ నేను సేవిస్తున్న నా దేవుడు రాజులకే రారాజు, రాజ్యాలకే రారాజు అని ఎంత విశ్వాసం అండి మనకుందా? మనకు దగ్గర ₹1,00,00,000 ఉంటే మనం ఎంతో గర్వపడతాం. కానీ ఈ కోట్లకు అధిపతి ఆయనే అని ఆయన దగ్గర మన దీనత్వం కలిగి ఉంటే నిన్ను చూసి ఎంతమంది ప్రభువులోకి వస్తారు. ఈ స్త్రీ తన భర్తను బట్టి గర్వించలే. చూడండి, నా భర్త మంచి గర్వలేదానికి ఆమెకున్న ఆస్తిని బట్టి గర్వించట్లే. దేని బట్టి? ప్రభువుని బట్టి. అందుకే దేవుని రాజ్యము విస్తరించబడ్డది. ప్రియులారా, తెచ్చుకుని ఉన్న సంఘంగా ఉన్న మనము మన కొరకే బతుకుతున్నాం. మనం బతికండి, తప్పు లేదు. అందులో కొంతైనా ప్రభు కొరకు బతికితే వాళ్ళు అంత సేవ చేశారు, మనం చిన్న సేవని చేయగలుగుతాం కదా. అంత సేవ చేయకపోయినా, అంత డెడికేషన్ మనకు లేకపోయినా, అంత తీర్మానము, అంత ప్రతిష్ట మనకు లేకపోయినా, కనీసము ఒక 10 మందిని రక్షించుకోగలమా? కనీసం 5 రక్షించగలుగుతున్నావా? మనము కనీసం ఎంతగానే రక్షించుకున్నావా? నువ్వు బతికావు, సంపాదించావు, మంచిదే. బలం సంపాదించుకున్నావు, జ్ఞానం సంపాదించుకున్నావు, భార్యని సంపాదించుకున్నావు, భర్తని పిల్లలు సంపాదించుకున్నావు, ఆస్తిని సంపాదించుకున్నావు. అంతవా అన్నది ఎన్ని ఆత్మలు సంపాదించుకున్నావు? ఎవరి కొరకు? ఎంతమంది ఎవరి కొరకు బతుకుతావు? చనిపోతే నువ్వు చనిపోతే ఈ ఆస్తి నీతో రాదు, నీ భార్య నీతో రాదు, నీ భర్త నీతో రాదు, నీ పిల్లలు నీతో రాదు, నువ్వు కలిసి ఏమి నీతో రాదు. నువ్వు రక్షించిన బిడ్డలు అనేక ఆత్మలు రక్షిస్తారు. హల్లెలూయా. నువ్వు ఒక వ్యక్తిని రక్షించి భూమి మీద విడిచిపెట్టేస్తే చాలు, వాళ్ళు విత్తుకుంటూ వెళ్ళిపోతారు. ఎంతమంది ఆత్మలు రక్ష. అదే చెప్తున్నాడు పౌలు, ఆయన రోమా సంఘంలో ప్రజలారా, మీరు మీ కొరకు బతకూడదు, దేవుడి కొరకు బతకండి, తర్వాత మీ కొరకు కూడా మీరు బతకచ్చు. మనం ఎవరి కొరకు బతకాలి? ప్రభువు కొరకు బతకాలి. నీ కుటుంబం దిక్కనికి దూరస్తులు ఉన్నారు, వారిని క్షమించి నీకు సమీపస్తులుగా చేయవు. చంటి బిడ్డలను, వృద్ధులను, దేవా ప్రతి ఒక్కరి అప్పుడి సమస్యలతో ఉన్నవాడిని, కోర్టు వ్యవహారాలతో ఉన్నవాడిని, నాయన ఆర్థికంగా చితికిపోతున్న వాడిని, ఎవరెవరు ఏ సమస్యలతో ఉన్నారు నాయన, ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుతున్న యవనస్తుని, ఉద్యోగ ప్రయత్నాలు ఉన్న వారిని, గర్భ ఫలాల కొరకు ఎదురు చూస్తున్న వారిని, ప్రభా వివాహాల కొరకు ఎదురు చూస్తున్న వారిని, నాయన మానసికంగా శారీరకంగా అనేక సమస్యలతో బాధలు పడుతున్న వారి మీద నాయన నీ వాక్య శక్తిని పంపించి వారికి నీ ద్వారానే సమాధానం ఉందని ఆ సత్యాన్ని మేమందరం, మాతో పాటు మా ప్రాంత ప్రజలు కూడా తెలుసుకొని నీ నిత్య రాజ్యానికి వారసులకు నడిపించమని కోరుతూ దేవ ముందున్న పరీక్షలన్నింటినీ దీవించమని క్రీస్తు నామములో ఈ ప్రార్థనకి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.